నిన్నటి మొన్నటి డిలేట్. నమస్తే. బట్ ఎందుకు వస్తలేదని అందరూ 4,000 పెన్షన్ వస్తున్నారు, 2,000 రెచ్చగొట్టడం 3 నెలలు అయింది కదా. వచ్చి 3 నెలలు కాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నెల మీద 20 రోజులు అయిపోయింది. సో ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 7వ నెల నుంచి ప్రతి ఒక్కటి మనకి ఏమైనా 6 గ్యారెంటీ పెట్టి అవన్నీ అమలు 4 ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేతితో జీవనన్న చేసిన ఆయన మంచి వ్యక్తిత్వాన్ని బట్టి అందరూ ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. మీరు కూడా ఇక్కడ ఆలోచించారు. ఎవరున్నా చెప్పండి, నిబంధనలు చెప్పడానికి ఎవరున్నా ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నా అందరికీ చెప్పండి. జీవనాన్ని మన లోకల్ వ్యక్తి ఇక్కడ ఉంటే మనం ఏ పనులైనా చేయించుకోవచ్చని మా ఉద్దేశం. మీరు అందరూ ఆలోచించాలి. మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేగానే మనం ఓడగొట్టుకున్నాం. ఇక ఏదో కాకలే కదేంటి మన ప్రభుత్వం వస్తుందనుకుని అందరూ ఏమన్నా ఓటేయాలి. టౌన్లో ఊళ్ళో అందరూ వేసేది టౌన్లోనే వేయలేదు. ఈసారి మరి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, అందరికీ మరి ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఆయనకి ఏం పనులు చేయడానికి ఉంటుందా? నువ్వు చెప్పు. మరి ఎవరు పనులు చేయాలి? జీవనాన్ని పనులు చేయాలి. మరి జీవనాన్ని పనులు చేయాలంటే ఆయన గెలిపిస్తే పనులు చేయాలి. తప్పకుండా బాబు అందరూ కొద్దిగా మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి అందరికీ నిజామాబాద్ నుండి ఇక్కడ వరకు ఎవరున్నా వాళ్ళందరికీ ఒక్కసారి అవకాశం పనులు చేసుకోవాలి. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయో నేను చెప్పాల్సిన పని మీకు అన్నీ తెలుసు. ఒకవేళ రాకపోయినా కూడా మీకు అది అర్థం కాకపోయినా ఈ జూలై 7వ నెల నుంచి అవన్నీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాతనే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వల్ల అవన్నీ ఆగిపోయింది. కాబట్టి మీకు 7వ నెల నుంచి ఇవన్నీ మళ్ళీ ఓడిన కొద్దిగా ఒక్కసారి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాను. మీరు సార్ మనిషి అయినా కానీ మీరు ఒక 50 మందికో 100 మందికో చెప్తారని పట్టుకోండి. జీవన్ రెడ్డి గెలిపించాలి. మీరు ఈసారి ఓటు వేయాలి తప్పకుండా. ప్రభుత్వం ఈసారి పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది కదా. ఇంకా డబ్బులు అవుతుందమ్మా ఈ ఎలక్షన్ల తర్వాత అయితే. ఎందుకంటే